చేత కాకుంటే దిగిపో. 43 సార్లు ఢిల్లీకి పోయి 43 పైసలైనా తెచ్చినవా? ఇక ఇప్పుడు చూద్దాం వీళ్ళ కథ ఏందో చూద్దాం. బీఆర్ఎస్ 10 ఏళ్ళ అప్పు కేవలం 4,17,000 కోట్లేనట. అమ్మా ఎంత అలకగా తప్పించుకుంటారు. 18,000 కోట్ల ఆదాయంతో రాష్ట్రాన్ని అప్పగించినాం. అమ్మ నీ సామి రంగా. ఓ అమ్మా బోకెట్ బొచ్చలు ఇచ్చి వీళ్ళు 18,000 కోట్ల ఆదాయం. అబ్బో అబ్బో. అసలు మిత్తిపై అడ్డగోలుగా అబద్ధాలు చెప్తున్న రేవంత్. ఎక్సైజ్ ఆదాయం మినహా అన్ని రాబడులు తగ్గినాయి. 170 కోట్ల లంచం ఇచ్చి భూములు బ్రోకర్లకు ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డి సర్కారును నడుపుతున్నవా సర్కసా? రేవంత్ రెడ్డి సర్కారు నడుపుతున్నవా సర్కసా? ఢిల్లీ పార్టీలను నమ్మితే గోసేనని కేసీఆర్ చెప్పింది నిజం. కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్. ఒక్కసారి ఈయన భాగవతం ఏందో మనం కూడా చూద్దాము. 43 సార్లు ఢిల్లీకి పోయి 43 పైసలైనా తెచ్చినవా అని అంటుండ్రు. ఈయనే వీళ్ళయ్యా ప్రజల సొమ్ముతోటి ప్రగతి భవన్ కట్టుకుండు. ఎంత? కోట్ల రూపాయలు. 50 కోట్లతోటి ప్రగతి భవన్ కట్టుకుండు. ఈయనే ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ పోతందుకు ఏడాదికి 79 కోట్లు ఖర్చు పెట్టిండు. ఈయన పోయి వస్తుందికే మనం ఇంటికాడ లేచి బైకాడి పోయిరాం. రైతు ఇప్పుడు ఇంటికాడ చెల్లి బైకాడి పోయి మళ్ళీ ఇంటికి వస్తాడుగా. అగో గదే తరీకా. ఈయన ప్రగతి భవన్ మంది సొమ్ముతోటి ప్రజాధనాన్ని లూటి చేసి 50 కోట్లు ఖర్చు పెట్టి ప్రగతి భవన్ కట్టుకొని ఈ ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ ఎర్రవల్లిలో ఉన్న ఫామ్ హౌస్ కాడికి పోతందుకు ఏడాదికి ఆడికి పోయి పొలం ఎట్టడం ఉంది, బైకాడ ఏమేమి నడుస్తుంది, ఏమేమి పండిస్తుర్రు, ఏమేమి కూరగాయలు పండిస్తుర్రు, ఏమేమి వర్షేని పంట పండిస్తుర్రు, ఏమేమి ఆరుతడి పంటలు పండిస్తుర్రు, ఇంకా ఏం కథ నడుస్తుంది అని ఈ ఏడాది పేరు మీద ప్రగతి భవన్ నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ పోతందుకు ఏడాదికి 79 కోట్లు ఖర్చు పెట్టిన గనుడు ఇగో ఈ దొర. ఇప్పుడు ఫామ్ హౌస్లో వండుకున్న దొర. ఇక చూడండి, అంటే ప్రజాధనాన్ని వీళ్ళు ఏ రకంగా విచ్చలవిడిగా లూటీ చేసారో అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఎవరయ్యే దొంగలు? ఇప్పుడు దొంగలు ఎవరా అంటే ఏం చేస్తారు? ఏడాదికి తొవ్వ ఖర్చు. నువ్వు బాయికాడికి పోతందుకే ఏడాదికి బాయికాడికి పోతందుకు 79 కోట్లు బాయికాడికి. అంతే కదా, బాయ్ అన్నట్టే కదా. బాయికాడికి పోతందుకు 79 కోట్లు. నువ్వు ఇప్పుడు ఎవరు దొంగలు? కలవకుంట కుటుంబమే కదా దొంగలు. మళ్ళా రైతులకు ఉచిత ఎరువులు అన్నాడు. రైతులకు ఉచిత ఎరువులు అని మాట తప్పిండు. రైతులకు ఉచిత ఎరువులు అని మాట తప్పిండు. ఇప్పుడు దొంగలు కారా? నిరుద్యోగ భృతి అంటివి అందులో మీరు దొంగలే అవుతుంది. దళితులకు 3 ఎకరాల భూమి అంటిది అందులో మీరు దొంగలే అవుతుంది. రైతు బంధు అని ఈ రైతు బంధు చల్లగుండా గుట్టలకు, రాళ్లకు, రప్పలకు, దానికి దీనికి ఇස්සరా మස්සరా రోడ్లకు, వెంచర్లకు ఆగం చేసిర్రు. అయ్యో సాగు చేసుకుంటే 10 రూపాయలు పెట్టుబడి వస్తే పంటకు ఎకరకు వస్తుంది. రాళ్ళకి ఇస్తిరి, రప్పలకి ఇస్తిరి, గుట్టలకి ఇస్తిరి,
ఆఖరికి వస్తారకల్లా సర్కారు రోడ్లకి ఇస్తుంది, వెంచర్లకు ప్లాట్లకు కూడా మీరు రైతు బంధు చేస్తుంది. ఇక్కడ మొత్తము లక్షల కోట్ల రూపాయలని ఆగం చేస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఈ విషయంలో మీరు కాదా దొంగలు? దళిత బంధుని మొత్తం దగా బంధు చేస్తుంది. దళిత బంధుని మొత్తం దగా బంధు చేసి అందులో కమిషన్లు, అందులో మీకు ఎంత కమిషన్లు రావాలనో మీ కమిషన్లు మీకే నడిచాయి. మళ్ళీ మీరు దొంగలకు సద్దులు మోస్తోళ్ళకే, జెండాలు మోసే కార్యకర్తలకే, జెండాలు మోసే ఎంపీటీసీలకే, జెండాలు మోసే సర్పంచులకే ఈ దళిత బంధు ఇచ్చుకుంటుంది. ఇదేమన్నా అందం ఉందా? ఇంట్లో కూడా మీరు దొంగ చేశారే చేస్తుంది. కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించక ఇక నేను వస్తానో రానో 10 ఏళ్ళైతే రాజ్యం వెళ్ళిన వ్యతిరేకత వస్తుంది. ఇక రేపు నా ముక్కు విండి చెవులు విండి తొడపాశం పెడతారు జనాలు, ఎటుబడి అదురుకుండు. ఇక లాభం లేదు, తెలిసిపోయింది. ఇక కాంట్రాక్టర్ బిల్లులు కూడా ఇవ్వకుండా వచ్చే ప్రభుత్వం అది ఎటనైనా పోని ఏమైనా చేసుకొని అని వాళ్ళ బిల్లులు ఎగ్గొట్టి వాళ్ళకి ఎగనామం పెడుతుంది. సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా వాళ్ళని అరిగోస పెడుతుంది, వాళ్ళ ఆత్మహత్యలకు కారకూడ అవుతుంది. ఇప్పుడు ఫామ్ హౌస్లో వండుకుంటుంది. హరితహారం పేరు మీద మొక్కలని పెట్టి అందులో 1000 కోట్లు దోసుకొని తింటివి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కట్టి అందులో 1,00,000 కోట్లు దోసుకొని తింటివి. మీ కథలన్నీ ఒక్కొక్క కథ అని బయటకు వస్తుంటే ఈ కథలు మీరు నడిపించి ఈ కథలు మీరు చేసిరు కాబట్టే ఇవాళ తెలంగాణ తెరలైంది. మరి రేవంత్ రెడ్డి ఏం తప్పుంటుంది? ఉన్నమాట చెప్తుండు. కుండల బువ్వ లేదు, సంసారం వెళ్తలేదు, అప్పు ఊడతలేదు. తప్పే ఉంది చెప్పు. ఉన్నమాట అనడంలో తప్పే ఉంది. ఎలా చెప్పుకున్నాక తండ్రి ఒక ముచ్చట, మా అయ్య మేము ఏదంటే అది ఇస్తుండు అంటే అయ్య ఏం చెప్పాలి బిడ్డ, అది కాదు గిది గిట్లా, మన సంసారం గిది, మన స్తోమత గిది, మన ఖర్చు గిది, మన ఆదాయం గిది, మనం ఈ రకంగా పోదాం బిడ్డ. ఓనాడు కూర తెచ్చుకుందాం, ఓనాడు కారం పొడితో తిందాం, ఒకనాడు సల్లబొట్టు పోసుకుందాం, ఒకనాడు ఏది లేదు బిడ్డ ఉట్టితే గంజి తాగుదాం. మరి తండ్రి చెప్తేనే కదా కొడుకులకు అర్థమయ్యేది. అరే నిజమే, సంసారం గురించి మాయ చెప్తుంది కాబట్టి కనిపెట్టుకొని తిరగాలనేది ఒక సోయి ఉంటుంది. అందుకని ఇలా రేవంత్ రెడ్డి తప్పేం చేయలే, తప్పేం మాట్లాడలే. ఇలా ఒకరొకరు ఇలా అసమర్థుడని, ఇలా అదని, ఈ గిట్ట మాట్లాడతారా ముఖ్యమంత్రి అని అనుకుంటారు. కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పిండు. అందుకనే వెనకటి పెద్దలు అన్నారు, ఉన్నది ఉన్నట్టు అంటే ఊరు నాకు వచ్చి రాదు అనే సామెత ఒగ్గిందుకే పుట్టింది. అందుకనే ఇవాళ నిట్ట నిలువున తెలంగాణది దోసుకొని దాచుకున్నది ఎవరయ్యా అంటే కల్వకుంట్ల కుటుంబం దొంగలే. ఇగో గిది, ఇగో ఇలా భాగవతము గీ రకంగా